హాయ్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతికి మన ఇంటికి రాజమార్గం ఎలా ఉండేది అలాంటి అమరావతికి రాజమార్గమైన సీడాక్సిస్ రోడ్డు యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది గుంటూరు ఛానల్ మీద నిర్మించడం జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం రాత్రి పగళ్ళు ఎంతో మందితో పని చేపిస్తూ ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది తుది దశకు చేరుకుంది. 127 మీటర్ల వెడల్పుతో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, రేపు ఆగస్టు 15 నాటికి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది అందుబాటులో రావడం జరుగుతుంది. దాంతో గుంటూరు నుంచి విజయవాడ నుంచి అమరావతిలో డైరెక్ట్ గా సీడాక్సిస్ రోడ్డు మీద రై అంటూ వెళ్ళిపోయే విధంగా అనేది స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అమరావతిలోకి ముఖద్వారం లాంటి సీడాక్సిస్ రోడ్లో మనం ఈరోజు ఉండటం జరిగింది. ఇదే మీరు చూసినా కదా, ఇదే సీడాక్సిస్ రోడ్డు పనులు అనేది జరుగుతుంది. ఏదైతే మీరు ఇంత ముందే చూసుకున్నట్టయితే మనం అమరావతిలోకి వెళ్ళాలంటే విజయవాడ నుంచైనా గుంటూరు నుంచైనా ఒకటి ఉండవల్లిలో నుంచి లేదా ఏదైతే మీరు చూస్తున్నారో ఆ కరకట్ట మార్గం నుంచి అయితేనే అమరావతిలోకి ఇంతకాలం మనం అనేది రాకపోకలు అనేది సాగిస్తాం జరుగుతుంది. ఇప్పుడు సీడాక్సిస్ రోడ్ అమరావతి రాజధానికి ముఖద్వారం లాంటి సీడాక్సిస్ రోడ్ అనేది మనం చూస్తున్నాం కదా, ఆ పనులు జరుగుతుంది. ఏదైతే గుంటూరు ఛానల్ మీద స్టీల్ బ్రిడ్జ్ అనేది 120 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనేది తుది దశకు చేరుకుంది. మీరు వెనకాల చూస్తున్న పనులు రాత్రి పగళ్ళు కష్టపడి శ్రమించి తుది దశకు చేరుకుంది. అలానే మీరు కొంచెం నా వెనక గనక చూసుకున్నట్టయితే ఏదైతే కొండవీటి వాగు మీద కూడా ఇంకో స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. సరాసరి ఇదే సీడాక్సిస్ రోడ్ 100 అడుగులు 3 లైన్ల రోడ్ డైరెక్ట్గా అమరావతిలోకి రాజధాని ముఖద్వారం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిలోకి డైరెక్ట్గా వెళ్ళే సీడాక్సిస్ రోడ్ అనేది ఇప్పుడు నేను నుంచున్నదే మీరు చూస్తున్నదే సీడాక్సిస్ రోడ్. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మీకు రైట్ సైడ్న ఇంతకుముందు కరకట్ట ద్వారా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ స్టీల్ బ్రిడ్జ్ మీదకి సీడాక్సిస్ రోడ్లోకి వెళ్తారు. గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైతే ఉండవల్లి దాటిన వెంటనే స్టీల్ బ్రిడ్జ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అలానే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నేషనల్ హైవే తాడేపల్లి దగ్గర ఉన్న నేషనల్ హైవే ఒంగోలు నరసరావుపేట ఆ హైవేకి అనేది ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఈ సీడాక్సిస్ రోడ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అమరావతి రాజధానిలోకి సులువుగా వెళ్ళే మార్గాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏదైతే అమరావతికి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉందో అది గుంటూరు నుంచి అయితే ఉండవల్లి మీదుగా ఉండవల్లి సెంటర్ మీదుగా ప్రకాశం బ్యారేజ్ వైపు అనేది మనం రావడం జరిగితే ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వైపు ఇలా వెళ్తే స్టీల్ బ్రిడ్జ్ అనేది వచ్చి ఇలా వెళ్తే ఎన్హెచ్ హైవే తాడేపల్లి మీదుగా ఎన్హెచ్ హైవేకి అనేది మనం చేరడం జరుగుతుంది. అదే స్టీల్ బ్రిడ్జ్ రోడ్ని ఇలా హైవే నుంచి తీసుకెళ్లి ఎన్హెచ్ హైవే ఏదైతే గుంటూరు చిలకలూరుపేట ఒంగోలు హైవే ఉందో దానికి అనేది కలపడం జరుగుతుంది. ఆ పనులు ఎంతవరకు వచ్చే స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేది మనం చూద్దాం. మీరు చూస్తున్నారు, స్టీల్ బ్రిడ్జ్ అనేది 120 మీటర్ల విశాలంలో అనేది స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ప్రకాశం బ్యారేజ్ విజయవాడ, ఇలా గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ నుండి వచ్చే వాళ్ళకి ఏదైతే ట్రాఫిక్ కష్టాన్ని తగ్గించడం కోసం సీడాక్సిస్ రోడ్ నుంచి డైరెక్ట్ గా రాజధాని అమరావతిలోకి వెళ్లే మార్గం ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది మార్గం. చూడండి, 120 మీటర్ల వెడల్పు ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది రాత్రి పగళ్ళ పనిచేసి నిర్మించేది. ఆగస్టు 15 నాటికి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తూ ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు డైరెక్ట్ గా అమరావతిలోకి వెళ్ళిపోయే విధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. మీకు మరిన్ని ముందుకు తీసుకెళ్లి మరిన్ని స్టీల్ బ్రిడ్జ్ గురించి చూపిస్తాను. చూడండి, మన వీడియో చూస్తూ ఉండండి. రాత్రి పగళ్ళు పనిచేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అనేది స్టీల్ బ్రిడ్జ్ 120 మీటర్ల వెడల్పుతో ఓల్డ్ లైన్ కనెక్టివిటీతో రాత్రి పగలు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఇది. కృష్ణా కెనాల్ మీద నిర్మిస్తూ రైతులకి నీళ్లు వదిలే టయానికల్లా స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న మార్గం కరకట్ట మార్గం ఏదైతే మనం ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ వెళ్ళిపోతాం. ఇలాంటి రాజధానిలో ఏం జరుగుతుంది, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మీ ముందు తీసుకురావడానికి ఈ చిన్నపాటి ప్రేమికుమార్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన అమరావతి మన రాజధానిలో ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి జరుగుతున్నాయో మీ కళ్ళ ముందు తీసుకొస్తూనే ఉంటారు. ఎంతోమంది దూర ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ అనేది 5 కోట్ల మంది జీవన నాడి లాంటి అమరావతిలో మనం ఈరోజు నుంచొని ఉన్నాం. దాంట్లోకి ఏం జరుగుతుంది, పనులు ఏంటనేది ప్రతి ఒక్క పౌరుడికి చేరవేసే విధంగా నా ఈ వీడియోలు ఉంటాయని మీకు తెలియజేస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.